నేను లైన్లో లేను. నాకు కేంద్ర మంత్రి హోంమంత్రి శాఖ ఇచ్చారు నాకు. కాబట్టి ఏ కార్యకర్తను కూడా కమిట్మెంట్తో పార్టీ కోసం సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్త పార్టీ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి. నాకు రాష్ట్ర అధ్యక్షుడు వస్తుందని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోను. నేను ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది ఇప్పుడు చెప్పుకోను. నేను రావాలని కూడా కోరుకుంటాను. నేను ఎందుకంటే కేంద్ర మంత్రిగా హోంశాఖ సహాయ మంత్రిగా అమిత్ షా గారి నేతృత్వంలో సేవ చేసే అవకాశం నాకు వచ్చింది. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి ఇక్కడ కార్యకర్తల సత్తాయంతో మేము నిరూపించినాం. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా కార్యకర్తల సత్తాయంతో నిరూపించినాం. 8 ఎమ్మెల్సీలు 8 ఎంపీలు గెలిచాం, 8 ఎమ్మెల్యేలు గెలిచాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సత్తాయంతో నిరూపించినాం. కాబట్టి నేను అధ్యక్షుడిగానే ఎన్నో నిరూపించుకున్నా. కాబట్టి నేను అందరి లెక్క ఏదో ఇప్పుడే వస్తుంది అప్పుడే వస్తుంది వచ్చింది నన్ను కలవండి అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం మా పార్టీలో జరగదు. అది అటువంటి పద్ధతి మా పార్టీలో ఉండదు. పార్టీ నిర్ణయిస్తుంది. ఇంకొకటి చెప్తున్నా, సోషల్ మీడియాలో ఎవరి పేరు వస్తుందో ఎవరి పేరు పెట్టుకుని తప్పుడు వాళ్ళు ప్రచారం చేసుకుంటారో వాళ్ళు ఎవరి పేర్లు ఉండవు. కేంద్ర నాయకత్వం చాలా సీరియస్గా ఉంటుంది. తప్పుడు ప్రచారాలు చేసుకుంటే వాళ్ళను నాకు వస్తుందని చెప్పుకుంటే తప్పవుతుంది. పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ, సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ. ఈ పార్టీని పదవిలకు అనుకో ఒక బాధ్యతకు అనుకుంటాం. జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత, కమిట్మెంట్ తో పనిచేసేటువంటి జాతీయ భావాజాలం గల సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి కమిట్మెంట్ కార్యకర్తకు ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి అందరం కూడా. ఇవాళ మనందరం కలిసికట్టుగా పనిచేసుకుందామని చెప్పి వైరుధ్యాలు ఉంటాయి. నాకు తెలిసి నేను చాలా దగ్గర వింటా ఉన్నా, భారతీయ జనతా పార్టీలో ఇంత కాంపిటీషన్ ఎప్పుడు చూడలేదని చెప్తున్నాను. డివిజన్ అధ్యక్షులకు కావచ్చు, బూత్ కమిటీలకు కావచ్చు, ఎంత పైన నడిచిందో నేను ఎంత చూసింది కదా. ఇగో మాకు సంబంధం లేదు భయ్, మీరే ఎన్నుకోమని చెప్పి. అంటే దట్ ఇండికేట్స్ ఇవాళ పోటీ పెరుగుతుందంటే పార్టీ గౌరవం పెరిగినట్టు, పార్టీ ప్రజల్లో ఉన్నట్లు లెక్క గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఇవాళ సరే వీళ్ళు చెప్తూ వచ్చిందా వాళ్ళు చెప్తూ వచ్చిందా కాదు, అంతిమంగా పార్టీ ఎవరిని పెట్టుకుంటే పార్టీ ముందుకు పోతుందో, ఎవరిని పెట్టుకుంటే రేపు మనం గెలుస్తామో ఆ ప్రయత్నం తప్పకుండా చేస్తాం. కాబట్టి దయచేసి మనందరం కూడా ఒక అన్నదమ్ముల్లా కుటుంబ సభ్యుల్లాగా మనం రేపు పార్టీని గొప్ప గెలిపించడంలో భుజం కలిపి వెళ్దామని చెప్పి మనం చేస్తూ, మా వంతు కూడా ఇవాళ మేము లక్ష్మణ మా కార్పొరేటర్లు, ఈ కార్పొరేటర్లు అంతకు ముందుకు ఇప్పుడు చాలా మార్పు ఉన్నది. ఇవాళ పని చేయగలుగుతున్నామే. ఇవాళ ఎక్కడెక్కడైతే మన ప్రజాప్రతినిధులు కార్పొరేటర్లు గల్ల పట్టి బాజాప్తా ఇలా ప్రజలకు సేవ చేసేటువంటి కర్తవ్యాన్ని గొప్పగా నిర్వహిస్తూ ఉన్నారు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా, మా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, అన్నా మాకు ఎన్నడు మా లెటర్ ప్యాడ్ల మీద మా పేరు మీద మాకు డబ్బులు వచ్చే చరిత్ర లేదు, మాకు ఇట్లా వస్తాయని కూడా తెలియదని చెప్పి అంటున్నారు. ఎవడి జాగిరి కాదు, గుర్తుపెట్టుకోండి. డబ్బులు అధికార పార్టీగా వస్తాయని చెప్పి కూడా కాదు సుమా, కొట్లాడే వందే రాజ్యం కూడా గుర్తుపెట్టుకోండి. దిమ్మ తిరిగిపోవాలి. కాబట్టి ఎందుకు లక్ష్యంగా మేము అందరం ఉన్నాం. మాకే ఎక్కువ ఇచ్చేది. మేము ఎప్పుడు ప్రతిపక్ష పార్టీలో మాకు డబ్బులు రావనే భావన మాకు ఎప్పుడు లేదు. రాజశేఖర్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎట్లా వచ్చేదో మాకు కూడా గట్టిగా వచ్చేది, లేబుల్ వెళ్ళి పెడతా అని చెప్పేది, దెబ్బకే ఇచ్చేది మాకు. కాబట్టి పోరాటమే వాళ్ళ బతికిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉండే గుర్తింపు, గౌరవం, పనులు పరిష్కారం అయ్యేది అధికారం ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి కాదు. కాబట్టి ఇవాళ ఇక్కడ బ్రహ్మాండంగా మనం గత 1 yearగా పనులు కూడా చేసుకుంటా ఉన్నాం.